గోపాల్ రెడ్డి గారు మాటల్లో కాదు చేతల్లో కూడా చేసి చూపించారు విజనరీ సిబిఎన్ అని మోదీ అంటున్నారు. మరి వైసీపీ ఏమంటుంది? రాయలసీమ గతంలో ఎందుకు రాణించలేదు, ఇప్పుడేమైనా అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయా? అసలు వైసీపీ కామెంట్ ఏంటి? అంటే మోడీ గారు ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అక్కడికి వచ్చేసి రెండు మాటలు పోవడం అనేది ఆనవాయితీగా సభా మర్యాద అనుకుని మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే ఆయన మాట్లాడిన రాజశేఖర రెడ్డి జమానా, చంద్రబాబు నాయుడు జమానా మాట్లాడితే ఇప్పుడే అన్నారు సార్, తెలుగుదేశం నుంచి వచ్చిన సార్ అన్నారు, చాలా నిర్లక్ష్యం కలిగింది, చాలా నిర్లక్ష్యం చేశారు. జలయజ్ఞం అనేది ప్రవేశపెట్టింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ప్రతి ఒక్కరికి నీళ్లు అందాలనే ఉద్దేశంతో పెట్టింది. మాట్లాడండి, ఒక నిమిషం గమనండి, ఓపిక, మళ్ళీ మీకు అవకాశం వస్తుంది కదా. అంటే మీరు అప్పుడే మా పైన దుమ్మెత్తి పోసారు కదా ఇంత ముందు, నిర్లక్ష్యం చేశారని. రాజశేఖర రెడ్డి గారు మనిషి బతికుంటే కదా, మనిషి బతికుండాలంటే ఏమేమి కావాలా అనేది ఆలోచన చేసిన ఒక మహానేత ఆయన. ఆయన ఈ రాయలసీమ పిల్లలు చదువుకోవాలా, రాయలసీమలో దాన్ని ఏమంటారు, ఆరోగ్యశ్రీ పథకుంటే ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే ఉచిత విద్యుత్ ఉంటే వ్యవసాయం చేస్తారు, భూమి దాకా పోవాలన్నా తాళి పుస్తులు కట్టుకొని అమ్మి కరెంట్ ఛార్జీ కట్టిన రోజుల్లో రాయలసీమలో ఆ కడు బేదరికం అనిపించే వాళ్ళకి ఏమి కావాలని ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం అంతా ఒక పథకం ఇవ్వాలని ఆలోచన చేయలేకపోయినాడు. మీరు మా పైన నింద వేసేటప్పుడు మేము మాట్లాడింది అక్కడికి వచ్చే వినే ఓపిక కూడా మీకు ఉండాలా. అలాగే అసలు మనుషులు అంటే రాయలసీమలో బతికుంటే కదా ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వచ్చేదైనా, లేకపోతే ఏదో పథకాలు సృష్టించి, లేకపోతే రాయలసీమ ఇతో దిగిన సాయం చేసి నిర్మాణం అంతవరకు మనుషులు ఉండాలి కదా అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు పేద పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇంటర్మీడియట్ నుంచి ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ చదవాలా, లేకపోతే కరెంటు ఛార్జ్ ఎప్పుడు కట్టాలో భయాందోళనతో బతకూడదు, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉండాలి కదా, ఎంత జబ్బు వచ్చినా ఒక ధైర్యంతో బతికిన రోజులు అయ్యి. ఎవరు తీసుకొచ్చారు సమాజంలో మార్పు? ఏం తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడుకి ఎప్పుడన్నా ఒక ఆలోచన వచ్చిందా పేదవారి గురించి? సరే, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, చాలా బాగుంది, వాళ్ళు ఎవరు నిర్లక్ష్యం ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేస్తారు? ఎవరు తీసుకురాకూడదు హైకోర్టుని? ఎంతసేపు మోడీ గారు మన జోబులో ఉన్నారు, లేకపోతే అందరూ మన సెంట్రల్ గవర్నమెంట్ మన చేతుల్లో ఉంది, ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వామ్యులుగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యులుగా ఉన్నారు, ఎంతసేపు తేవాలా? తేవచ్చు కదా హైకోర్టు. ఒక రాష్ట్రం రెండు రాజధానులని ఆ రోజు అన్నారు కదా, ఎందుకు తేకూడదు హైకోర్టు? దాని గురించి మాట్లాడుతున్నారు ఎవరన్నా? ఈరోజు అప్పుడు పోలవరం సోమవారం పోలవరం ఏమైంది? పోలవరం గురించి ఒక మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల ఆయన ఏమైనా ఒక మాట మాట్లాడుతున్నాడా? ఎక్కడా మాట్లాడడం లే. అభివృద్ధి ఎంతసేపు మన ప్రాంతం పైన, మన దగ్గర చేసే ఉద్యోగం చేసే వాలంటీర్ల పైన వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని వాళ్ళు విషయ ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. ఒకటి గోపాల్ రెడ్డి గారు ఒకవైపు అమరావతి నిర్మాణాలు చేపడుతూ, రెండో వైపు విశాఖకి గూగుల్ తీసుకొచ్చి ఐటీ హబ్ గా, ఇప్పుడు కర్నూలుకి డ్రోన్ హబ్గా కూడా మారుస్తూ ఈ పనులు చేస్తుంటే వైసీపీ కూడా విష ప్రచారం చేస్తుంది అనేటువంటి కామెంట్స్కి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా గతంలో 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రోటోకాల్ పాటించలేదు ప్రధాని వచ్చినప్పుడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రోటోకాల్ పాటించి వైసీపీ వాళ్ళని పిలిస్తే అక్కడ వాల్మీకిలకు సంబంధించి ఎస్టీలో చేర్చడానికి సంబంధించి కావచ్చు, ఇంకోటి ఇలాంటివేవో వినతి అక్కడ ఇచ్చాము అంటూ కూడా ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది వైసీపీ అనేటువంటి వాదనలు వస్తున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? మా కామెంట్ ఏం లేదు సార్. మా మోడీ గారు ఇంతకుముందు కూడా వచ్చారు, ఈ టైమే కాదు, ఇంతకుముందు కూడా విజయవాడకు వచ్చినప్పుడు నల్లబొడలు ఎగరేసి మా రాష్ట్రానికి రావద్దు అని, మీ పాటికి మీరు వెళ్ళిపోండి అని నల్లబొడలు ఎగరేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేమి తక్కువేం కాదు. రెండోది ఏంటంటే ఆయన అన్నాడు మా దగ్గర రాజధాని లేదు, హైకోర్టు లేదు అంటే, ఎవరు 5-6 ఏళ్ళు ఉండగానే ఎందుకు రమ్మన్నారు? ఉన్న పడక అర్ధరాత్రి ఎందుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ కి? అన్ని సర్దిద్దుకొని రావచ్చు కదా. తెలంగాణలో పొమ్మల్లా కదా, మీరే మోటమ్ములు చదువుకుని ఎందుకు వచ్చారు? ఆ రోజు మీరు ఏం చేశారు? ఏ నేరం చేశారు? ఎందుకు మీరు ఆ రోజు రావాల్సి వచ్చింది? ఒక పార్లమెంటో లేకపోతే ఒక అసెంబ్లీనో ఒక హైకోర్టు పూర్తి నిర్మాణం జరిగిందాక ఎందుకు రాకూడదు మీరు? ఇప్పుడు పోతున్నారు వారానికి 3 రోజులు 78 సార్లు పోయినారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ 80 సార్లు పోయినాడు ఫ్లైట్ లో, సొంత ఫ్లైట్ లో. టిఫిన్ అక్కడ తింటారు, మళ్ళీ మధ్యాహ్నం వేడి భోజనము, రాత్రి అట్లా లంచ్కి వెళ్తున్నారు. ఏం ప్రజాదరణ దుర్వినియోగం అవుతుంది? ఎందుకు ఇక్కడే ఉండకూడదు? ఇక్కడ రాజధాని ఉంది కదా, వాళ్ళకి హౌసెస్ ఉన్నాయి కదా, ఏడే ఉండొచ్చు కదా పర్మనెంట్ గా. వారానికి 2 రోజులు ఎందుకు మరి ప్రజాధనంతో దుర్వినియోగం చేస్తా? కాబట్టి ఆ రాజధాని లేనప్పుడు ఎందుకు వచ్చారు? హైకోర్టు లేనప్పుడు ఎందుకు వచ్చారు? అక్కడ మనకు 6 ఏళ్ళు 2024 వరకు మనకు బ్రహ్మాండంగా రాయల్టీగా రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హక్కు ఉంది కదా, హక్కును వదులుకొని వచ్చింది ఎవరు? మీరే. కాబట్టి మీరు ఏదో మీ లోపాల వల్ల
మా పార్టీ పైన మా దానిపైన చెయ్యొద్దు. దయచేసి ఎక్కడైనా ఒక పథకం ఉంటే దాన్ని ఎక్స్టెన్షన్ గా చేయాలా. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇంటర్మీడియట్ పిల్లలకి అని చెప్పాడు రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి స్కూల్ పిల్లలు కూడా ఇద్దామంటున్నాడు. అలా ఉండాలి కానీ వాళ్ళు ఏదో పెట్టారు, వాళ్ళు సచివాలయాలు పెట్టారు తీసేస్తాము, వాళ్ళు వాలంటీర్లు పెట్టారు తీసేస్తాము. మనం మా 2024 ఎన్నికల్లో ఏమి వాగ్దానం ఇచ్చాం ప్రజలకి, ఎలా మనం ముందుకు పోతాము అనేది ఆ చర్చ లేకుండా ప్రతిపక్షాన్ని సమూలంగా నిర్మూలించాలా అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరేం మన ప్రాంతాన్ని మనం గౌరవిద్దాం, మన వాలంటీర్లు మనం గౌరవిద్దాం, మన ఊర్లో ఉన్న పిల్లకాయలను కూడా గౌరవించకుండా వాళ్ళు కూడా 10 ఇంటికి పోయి తలుపు తడతారు. మన పిల్లోడు ఆ వీధిలో ఉండే పిల్లోడు ఆ వీధిలో ఒక 60 ఏళ్ళ ముసలాం ఇంటికి పోయి తలుపు తడతాడా? అదంతా దుర్మార్గమైన ఆరోపణలు. మన వెంకటేశ్వర స్వామి పైన మన ప్రసాదం పైన మనం ఏ ఆధారం లేకుండా దుర్మార్గమైన ఆరోపణలు. ఇలా మన చరిత్రను మన సంస్కృతిని మనం దుర్మార్గంగా మన ఆరోపణలు చేసి మనకు ఉన్నతిని మనం తగ్గించుకుంటా మళ్ళీ వాళ్ళు చేశారు, వైసీపీ చేశారు అనేది దుర్మార్గం. వీళ్ళు హైదరాబాద్ నుంచి 6 ఏళ్ల ముందే ఆంధ్రాకు ఏమీ లేకుండా రావడం, మన హక్కును పూర్తిగా వదులుకొని రావడం, తర్వాత ఇప్పుడు కూడా ఒక్క పథకం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన మదిలో నుంచి వచ్చిన మానస పుత్రికలు అంటే ఒక్క పథకం చెప్పండి చూద్దాం. మేము 100 పథకాలు చెప్తాను నేను, రాజశేఖర రెడ్డి చేశాడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని. ఏమీ లే. వాళ్ళు ఏదో మాట్లాడితే ఇప్పుడు పథకం ఏముంది, ఆ రోజు లిక్కర్ అనేది 9 గంటలకు షాప్ ఓపెన్ చేసి 9 గంటలకు ఓపెన్ అవుతుంది, 11 గంటలకు. ఈ రోజు ఏముంటది, ఎట్లుందండి? అంతా ప్రైవేటు పరం, మొత్తం ప్రైవేటు. ఒక ప్రాంతీయ షాప్ తీసుకుంటే 1 ఎకరా అక్కడ కూర్చొని పెట్టి ప్రాంతీయ షాప్ స్థాపించే రోజులు ఈ రోజు. కాబట్టి బేలు చేసుకుంటారు ప్రజలు బేలు. బెల్ట్ షాపులు ఉన్నాయా? వాళ్ళ ప్రభుత్వం బాగుందా? ప్రభుత్వం ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సమాజాన్ని మాధ్యమాలు పెరిగినాక ప్రతి ఒక్కరు అంచనా వేస్తారు ప్రభుత్వాన్ని. అప్పుడేదో 5 ఏళ్లకు వచ్చేసి జీబులు పెడితే ఆ మాదిరి లేదు. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు రెండే ప్రశ్నలు. ఒకటి, సంక్షేమం మాత్రమే నమ్ముకుని 11 స్థానాలకే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రీసెంట్ ఎలక్షన్స్ లో. ఒకటండి, ఆయన ఎక్కడ ఉంటున్నారు? ఆయన ఎక్కడ ఉంటున్నారు అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు వీకెండ్ వెళ్ళొస్తున్నారంటున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఉంటున్నారా? ప్రజల కోసం ఆయన అమరావతిలోనే ఉంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు యలహంక వెళ్ళట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. వీళ్ళు అట్ట కాదే, ఆయన సొంత ప్లేట్ లో సొంత పెట్రోల్ పెట్టుకో సొంత కార్లు వెళ్తున్నారు. మనం అట్ట కాదు కదా. మనం వారానికి 2 రోజులు హెలికాప్టర్ సపరేట్ బేగంపేట ఎయిర్పోర్ట్ దిగి ఆంధ్ర హెలికాప్టర్ వాళ్ళ హెలికాప్టర్ పెట్టి ఆ విధంగా పోవాల్సిన పర్లేదు కదా. మీకు లేదని తెలంగాణ రాజకీయాలు చేసుకోండి, తెలంగాణ రాష్ట్రం ఆడే రాజకీయం చేసుకోండి. ఏడెందుకు సీఎం డిప్యూటీ సీఎం గా ఉండాలా? మీ ఫ్యామిలీలు ఎందుకు ఉండాలా? మీ పిల్లలు అక్కడ ఎందుకు చదువుకోవాలా? ఆయన చెప్పండి. మమ్మల్ని అయితే అంటారా? మమ్మల్ని అయితే ఏమైనా అనొచ్చా? మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇదంతా కాదు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాయలసీమకి జరిగిన మనిషి గురించి జయచంద్ర గారు ఒక్క నిమిషం రైట్. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మనిషి కోసం ఆలోచించారు, మనిషి బతకడానికి కోసం ఆలోచించారు రాయలసీమలో అన్నారు. ఓకే, చంద్రబాబు గారు సంపద సృష్టి కోసం ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది రాయలసీమకు అభివృద్ధి? జయచంద్ర గారు ఒక్క నిమిషం వారిని మాట్లాడివ్వండి. రైట్ ఓకే ఒక్క నిమిషం. మనకి రాయలసీమ అభివృద్ధి పోరాట సమితి నుండి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం.